హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. నా పేరు గాయత్రి. నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. సో ఈ వీడియో ఏంటి అంటే ఒక ర్యాండమ్ డే వీడియో అండి. అంటే షిఫ్టింగ్ స్టార్ట్ అవ్వటం కంటే ముందు లాస్ట్ ఫ్రైడే అన్నమాట ఇది. సో కొంచెం స్పెషల్గా అయితే అమ్మవారి దీపం డెకరేట్ చేసుకుంటున్నాను ఇవాళ. యాక్చువల్లీ ఎవ్రీ ఫ్రైడే నేను అమ్మవారి దీపం అయితే పెట్టుకుంటానండి. బట్ నార్మల్గా పసుపు కుంకుమ పెట్టేస్తాను. కానీ ఇవాళ ఎందుకో బాగా డెకరేట్ చేసి పెట్టుకోవాలి అనిపించింది. సో గంధంలో కొంచెం పసుపు కలిపేస్తే మంచి కలర్ అయితే వస్తుందండి. సో దాంతో ఇలా సింపుల్గా అమ్మవారి దీపం అయితే డెకరేట్ చేసుకొని పెట్టుకుంటాను. ఎవ్రీ ఫ్రైడే ఇది చేస్తూ ఉంటానండి. అండ్ చేసిన ప్రతిసారి చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. డెకరేషన్ అన్నది ఇట్ డిపెండ్స్. టైం ఉంటే ఎక్కువ చేస్తాను, లేకపోతే జస్ట్ పసుపు కుంకుమ పెట్టుకుంటాను. పూజ అన్నది నాకు సంబంధించిన వరకు ఇట్స్ మోర్ అబౌట్ యువర్ స్టేట్ ఆఫ్ మైండ్. ప్రతిదీ రిచువలిస్టిక్గా చెయ్యాలి అంటే ఇప్పటి జనరేషన్లో అయితే కుదరదండి. పూజ చెయ్యాలి అంటే ఇలాగే చెయ్యాలి అంటే ఆ రిచువల్స్ ఎంత స్టబ్బన్గా అయిపోతున్నాయి అంటే కొందరు పూజ నుంచే దూరంగా వెళ్ళిపోయి అంత స్టబ్బన్నెస్ అయిపోతుంది. సో నేను కొంచెం ఫ్లెక్సిబుల్గానే ఉంటాను. ఇది రైటో రాంగో అయితే నాకు తెలియదండి. నేనైతే ఇలా పూజ చేసుకుంటాను. అండ్ దెన్ ఇవాళ ఏంటి అంటే నా హీల్స్ అసలు పట్టించుకోవటం మానేశానండి. ఎందుకంటే హడావిడిగా ఉంది ప్యాకింగ్. ఈ ప్రిపరేషన్స్లో పడి దాన్ని అసలు ఇగ్నోర్ చేసేసాను. అందుకని ఇవాళ ఆ డ్రై స్కిన్ అసలు ఎంత హారిబుల్గా ఉందంటే పూణేలో వెదర్ బాగా డ్రై అయిపోతుందండి. అందుకని ఇవాళ కొంచెం దాన్ని క్లీన్ చేసుకుందాము అనేసి అయితే ఇవాళ స్టార్ట్ చేశాను. ఇది మెషిన్ గురించి మన వాళ్ళు చాలామంది అడిగారండి. ఇది నేను మెట్రో షూ షాప్ ఉంటుంది కదా, అక్కడ తెచ్చుకున్నాను. ఆన్లైన్లో అమెజాన్లో కూడా అవైలబుల్ ఉంది. యూ కెన్ ట్రై ఇట్. అండ్ ఇదైతే చాలా బాగా వర్క్ చేస్తుంది అండి. అండ్ ఇంకా లంచ్ ప్రిపరేషన్స్కి అయితే వచ్చేసాను. లంచ్ ప్రిపరేషన్కి ముందు నేను ఇవాళ ఏంటి అంటే ఇంట్లో మీగడ కూడా బాగా అక్యూములేట్ అయిపోయిందండి. అది అలాగే తీసుకెళ్ళలేను. అందుకని ఏం చేస్తున్నానంటే నెయ్యి చేసేస్తున్నాను. నెయ్యి కాసేసి దాన్ని ఫ్రీజ్ చేసుకొని నేను పట్టుకెళ్తాను అనమాట. నాతో పాటు లగేజ్తో పాటు తీసుకెళ్తాను. సో దట్ ఐ కెన్ సేవ్ ఇట్. సో ఇది నెయ్యి బటరు అంతా ప్రాసెస్ తీసేసుకొని నేను ఇంకా వంటకు కూడా రెడీ చేసుకుంటున్నానండి. ఇవాళ కొంచెం స్పెషల్గా చోలే అండ్ జీరా రైస్ అయితే చేస్తున్నాను. పాస్ట్ ఫ్యూ డేస్ నుంచి అసలు ఎంత హడావిడిగా ఉంది అంటే అసలు వంట మీద ధ్యాస అన్నది పెట్టలేదండి. అంటే ఒక కంఫర్ట్ జోన్ నుంచి మనం మూవ్ అవ్వాలి అనేసరికి అసలు ఎన్ని పనులు ఉంటాయో కదండి ట్రాన్స్ఫర్ అవ్వింది అనేసరికి. అండ్ ఎప్పుడు ఏంటంటే మా వారు కూడా ఉంటారు. సో ఇద్దరం పనులన్నీ చూసుకుంటూ ఉంటాం. కానీ ఈసారి ఏంటంటే తను జాన్లోనే కొత్త పోస్టింగ్కి వెళ్ళిపోయారండి. అందుకనే తను ఇక్కడ లేరు. వీకెండ్స్ ఎప్పుడైనా వస్తున్నారు వీలైనప్పుడు. అదర్వైజ్ ఇట్స్ ఓన్లీ మీ హూ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ ఎంటైర్ థింగ్స్. ఇక్కడ శ్లోక స్కూల్ కానీ లేదా ఇక్కడ ఓనర్తో మాట్లాడటము, డిపాజిట్స్ వెనక్కి తెచ్చుకోవటము, దేర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్ అండి. తను ఫోన్లో ఏమైతే చేయగలరో అవన్నీ తను అక్కడి నుంచి హెల్ప్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. కానీ బట్ ఇన్ పర్సన్ ఉండటం వేరు, మనకి ఫోన్లో హెల్ప్ చేయటం వేరు కదా. సో ఇక్కడ కొంచెం నాకు ఓవర్వెల్మింగ్గా అయిపోతూ ఉంటుంది. అందుకని అస్సలు మనసు కొంచెం యాంగ్జైటీగా టెన్షన్గా అట్లా ఉంటుందన్నమాట. నేను సింగిల్ హ్యాండెడ్లీ ఇవన్నీ మేనేజ్ చేయగలనా అనేసి. బట్ దెన్ టైం విల్ టీచ్ యూ ఎవ్రీథింగ్ అండి. మనం అనుకుంటాం మనం చెయ్యలేము అని, మన మీద మనకి కాన్ఫిడెన్స్ ఉండదు. కానీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు వీ విల్ రైజ్ టు ద సిచ్యువేషన్. అండ్ ఎలాంటి సిచ్యువేషన్ అయినా మనం హ్యాండిల్ చేయగలం. ఆ కాన్ఫిడెన్స్ మన మీద మనకే ఉండాలి. సో నేను ముందు కొంచెం కంగారు పడిపోయాను. మా వారిని నువ్వు తొందరగా వచ్చేసే, వీ విల్ హ్యావ్ టు సార్ట్ అవుట్ సో మెనీ థింగ్స్ అన్నాను. బట్ అన్ఫార్చునేట్లీ తనకి ఎట్లా స్టక్ అయ్యారు అంటే అక్కడ అన్ని ఇంపార్టెంట్ మీటింగ్స్ ఇవన్నీ స్టార్ట్ అయిపోయింది. సో హీ కుడెంట్ కమ్ హియర్. ఓన్లీ షిఫ్టింగ్కి 2 రోజుల ముందే తను వచ్చారండి. ఈ లోపల అన్ని ప్రాసెస్లు
లైక్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఎలా ప్యాక్ చేసుకోవాలి దగ్గర నుంచి మన జ్యువెలరీ కూడా ప్యాక్ చేసుకోవాల్సిందే కదండి అవి. అండ్ దెన్ ఏవి అంటే మాకు ట్రాన్స్ఫర్ అయిన వెంటనే కొత్త ప్లేస్ అంటే కొత్త హౌస్ అయితే దొరకదు కదా, వెళ్ళి వెతుక్కొని అప్పుడు ఆ ఇంట్లో దిగాలి. సో కొన్ని రోజులు ద కంపెనీ విల్ ప్రొవైడ్ అకామిడేషన్, అందుకని ఆ అకామిడేషన్లో కావాల్సిన వస్తువులు ప్యాక్ చేసుకోవాలి. సో 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాకింగ్ ఉంటుందండి. ఆ అకామిడేషన్లో కావాల్సిన వస్తువులన్నీ ప్యాక్ చేసుకోవాలి. అండ్ దెన్ నార్మల్ ప్యాకింగ్లో కూడా అన్నీ వేయలేం కదా, వాల్యుబుల్స్ ఇవన్నీ నార్మల్ ప్యాకర్స్ అండ్ మూవర్స్ చేసే దాంట్లో ఉండరు. సో ఆ సెగ్రిగేషన్ అన్నది ప్రతిసారి జరుగుద్ది అండి. బట్ దిస్ టైం ఏంటి అంటే ఇవన్నీ చేసుకుంటూ మళ్ళీ శ్లోక స్కూల్ ప్రొసీజర్స్ అవన్నీ ఫాలో అప్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు మా ప్రజెంట్ ఓనర్ ఎవరైతే ఉన్నారో పూణేలో వాళ్ళతో కమ్యూనికేట్ చేసి ఈ సో అండ్ సో డేట్ వీ విల్ వెకేట్ అని మా సొసైటీలో కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయండి, మూవ్ అవుట్ ఇవన్నీ గేటెడ్ కమ్యూనిటీస్లో ఉండే కొన్ని హెడేక్స్ అయితే ఉంటాయి కదా. సో అవన్నీ కూడా చూసుకుంటూ ఉన్నాను. అప్పుడు అనిపించింది అనమాట, ఊరిని కంగారు పడిపోయి నేను చెయ్యలేనేమో అనుకున్నావు, అన్నీ చాలా స్మూత్గా చేసేసుకున్నావు కదా, వై డు యూ ట్రబుల్ అంటే మనం చాలా మనల్ని మనమే అండర్ ఎస్టిమేట్ చేసుకుంటామండి. బేసికలీ ఉమెన్కి ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే అన్ని పనులు చెయ్యగలరు కానీ మనకి ఏ పని చెయ్యలేమేమో రాదేమో అన్న కంగారులో వీ ఆల్వేస్ నీడ్ సమ్వన్ హూ సేస్ యూ క్యాన్ డూ ఇట్. ఆ కొంచెం పుష్ ఎవరైనా ఇస్తే చాలండి, ఎలాంటి పనులైనా చక్కబెట్టేయగలం మనం. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే లంచ్ అయిపోయినాక కొంచెం రిలాక్స్ అయ్యి నేను డ్రై ఫ్రూట్స్ అన్నీ ఓపెన్ చేసి ఉన్నాయండి, అంటే కవర్స్ కొన్ని ఉంటాయి కదా, కవర్లో ఉన్నవన్నీ ఎంటీ చేద్దాము అనేసి ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ అన్నీ డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. లైక్ క్యాషూ నట్స్, ఆల్మండ్స్, పంప్కిన్ సీడ్స్, నువ్వులు అండ్ కొంచెమే డెసికేటెడ్ కోకోనట్ ఉండి ఇవన్నీ ఫినిష్ చేయాలి అన్నది ఒక ఇంటెన్షన్. అండ్ ఆల్సో ఇప్పుడు ఎక్కడైతే ఉంటామో అక్కడ స్నాకింగ్ అన్నట్టు ఏవైనా ఉంటాయి కదండి, అందులో ఖాళీగా కూర్చుంటే ఆకలి ఎక్కువ వేస్తుంది. సో శ్లోకాకి హాలిడేస్ కాబట్టి కొంచెం స్నాకింగ్కి ఏమన్నా ఉంటాయేమో అనేసి ఒక లడ్డూలాగా చేసేసి పెడతాము, కొంచెం హెల్దీ వర్షన్. అండ్ బయట ఫుడ్ అన్నది 1 డే ఎంజాయ్ చేస్తామండి, 2 days తినగలము హోటల్ ఫుడ్ అన్నది, కానీ అది 1 week తినాలి అంటే మాత్రం ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది. మాకు ట్రాన్స్ఫర్ అయినప్పుడు పెద్ద ప్రాబ్లం ఇదే అండి ఫుడ్కి అనేసి. ఈసారి ఏంటి అంటే మామూలుగా ఫ్లైట్లో ట్రావెల్ చేస్తూ ఉంటాం కాబట్టి పచ్చళ్ళు ఎక్కువ పట్టుకెళ్ళటానికి కూడా వాళ్ళు ఒక్కొక్కసారి పేచీ పెడుతూ ఉంటారండి, అందుకని నేను క్యారీ ఎక్కువ చెయ్యను. బట్ ఈసారి కార్లోనే కదా అనేసి నేనైతే పచ్చళ్ళు కూడా ప్యాక్ చేసేసుకున్నానండి. ఏమీ లేదు, ఆ ఫుడ్ తినబుద్ధి అయ్యట్లేదు, అలాంటప్పుడు కొంచెం పప్పు తెప్పించుకొని ఆవకాయ పచ్చడి పక్కన పెట్టుకొని తినచ్చు అనేసి. అసలు నోరు ఆ టేస్ట్ బడ్స్ అసలు చచ్చిపోయినట్టే ఉంటాయండి ఆ హోటల్ ఫుడ్ తిని. మనం ఇంట్లో చేసుకుని అన్నం, నెయ్యి, ఆవకాయ కూడా ఎంత అద్భుతంగా ఉంటుంది. మరి వాళ్ళు ఎంత పంచభక్ష పరమాన్నాలు సర్వ్ చేసినా కూడా 1 day 2 days తినగలం, కానీ ఆఫ్టర్ దాట్ మనకి ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా ఏదో ఒకటి చేసుకొని తిందామా అనిపిస్తూ ఉంటుంది. సో ఇట్లా చిన్న చిన్న ప్రిపరేషన్స్తో అయితే నా ప్యాకింగ్ స్టార్ట్ చేశాను. అండ్ ఆల్సో వన్ థింగ్ అండి, యాక్చువల్లీ మొన్న హోమ్ టూర్ వీడియో పెట్టినప్పుడు మీరందరూ ఇచ్చిన రెస్పాన్స్ చాలా ఓవర్వెల్మింగ్గా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్, మీ అందరికీ ఆ వీడియో చాలా బాగా నచ్చింది. అండ్ యువర్ కామెంట్స్ షో హౌ మచ్ యూ లవ్ దట్ హౌస్. అండ్ మీరు ఇచ్చిన ప్రతి కామెంట్ ఈజ్ వెరీ వాల్యుబుల్ టు మీ. అండ్ ఇంకొంచెం బెటర్గా కంటెంట్ క్రియేట్ చేయడానికైతే నన్ను మోటివేట్ చేస్తూ ఉంటుంది. బట్ ఫర్ ద ల్యాగ్ ఆఫ్ దీస్ 1-2 weeks అయితే కొంచెం వీడియోస్ ఇర్రెగ్యులర్గా ఉంటాయేమో. ఐఎమ్ ట్రయింగ్ టు ఫిక్స్ ఇట్ అండి, అంటే కంటెంట్ అయితే తెద్దాము అని ట్రై చేస్తున్నాను. బట్ ప్లీజ్ బేర్ విత్ మీ అండ్ ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ద వే యూ ఆర్ డూయింగ్ ఇట్ రైట్ నౌ. ట్రాన్స్ఫర్ అయ్యింది అంటే కూడా ఎంతమంది బెస్ట్ విషెస్ కన్వే చేశారు అండి. అంటే మన ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ లాగే అయిపోయింది యూట్యూబ్ ఫ్యామిలీ కూడా నాకు. ఇంట్లో వాళ్ళు ఎలా వరి అవుతున్నారు అండ్ ఎలా జాగ్రత్తలు చెప్తున్నారో మీరు అలాగే చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ మై ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ ఆల్ ఫర్ ఆల్ ద లవ్ యూ షవర్డ్ ఆన్ దీస్ ప్రీవియస్ 2 videos. యూ ఆల్ హ్యావ్ అ గ్రేట్ డే. అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక వీడియోతో నేను మండే ఐ విల్ సీ యూ.
థ్యాంక్ యూ. యూ ఆల్ హ్యావ్ అ గ్రేట్ డే.